కరోనా దెబ్బతో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందా? ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం నాటి సంప్రదాయాలన్నీ మళ్లీ ఆచరణలోకి వస్తున్నాయా? ట్రెండ్ సెట్ చేయొద్దు, ఫాలో అవుదామంటున్నారా? కొత్తగా అనొద్దు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కి ఫిక్స్ అవుతున్నారా? కరోనా తర్వాత వచ్చిన సంక్రాంతిలో ప్రత్యేకతలేంటి? పల్లెల్లో పట్టణంలో కూడా పాత అలవాట్లలో మంచిని ఎంచుకుని ఆధునిక జీవన శైలిగా మార్చుకునే ధోరణి పెరుగుతోంది. ఆహార పదార్థాలు నాణ్యంగా ఉంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందనే భావన పెరగటంతో గానుగు నూనెలకు, మట్టి ముంతలకు, రాగి, ఇత్తడి పాత్రలకు, పప్పు విసురుకునే తిరగళ్లకు గిరాకీ ఎక్కువైంది. మారుతున్న ప్రజల జీవన సరళికి ఇది అర్థం పడుతోంది. మన శరీరానికి ఇన్విజిబుల్ ఆయిల్ గింజలో ఉంటుంది. ఆ గింజని నానబెట్టి తీసుకున్నట్లయితే అది పాలుగా ఉంటుంది. నవిలేటప్పుడు న్యాచురల్గా తీసుకుంటే బాడీకి న్యాచురల్ ఎనర్జీ ఉంటుంది. మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్, మినరల్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా గింజల్ని నానబెట్టి తీసుకోవటం మంచి అలవాటు. చిన్నపిల్లలకి, స్పోర్ట్స్ మెన్కి, కుటుంబంలో అందరికీ కూడా ఇవాళ మనకు ఉన్నటువంటి బయట ఆహారాల్లో చవకగా దొరికే మంచి ఆహారం పేదవాడి జీడిపప్పు, వేరుశనగ పప్పు ఇక్కడ చాలా నన్ను ఆకర్షించింది. అలాంటివి మనం ఒక గుప్పెడు 2 గుప్పెడు నీటిలో నానబెట్టి ఖర్జూరంతో తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి గ్రామీణ వాతావరణాన్ని, గానుగులో మీకు సూటిగా స్పష్టంగా ఎలాంటి కల్తీ లేని పదార్థాలను మీరు తీసుకుంటే బాగుంటుంది. నేను నిర్వహించే వారితో మాట్లాడాను. ఆయన మాటల్లో కూడా సత్యత ఉంది, ప్యూర్ హార్ట్ ఉంది. ఇలాంటి వాటికి మన అందరం కలిసి ముందు అడుగు వేద్దాం. పండగలప్పుడు సరదా కోసం ఇలాంటి ప్యూర్ నూనెలో గారెలు అలాంటివి వేసుకుని తినొచ్చు. రెగ్యులర్గా బాడీ మసాజ్ చేసుకుందాం. ఈ గింజల్ని పౌడర్లేమో ఫ్రైలో పౌడర్లు కలుపుకుందాం. పిట్టు పశువులకు వాడుకోవచ్చు. కరోనా భయంతో ప్రతి ఒక్కరూ తమ జీవన శైలి మార్చుకుంటున్నారు. రోజు వాడే బియ్యం నుంచి వడ్డించుకునే కంచాల వరకు అన్నింట్లోనూ ఓ పద్ధతి ఉండాలనుకుంటున్నారు. అందుకే బియ్యం వాడకంలోనూ మార్పులొచ్చాయి. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ముడి బియ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నవారా, బహురూపి, నారాయణ కామిని, రత్నచోడి, గని, పులాసర్ తదితర రకాలను వాడుతున్నారు. వీటిల్లో కొన్ని ముడి బియ్యంగా, మరికొన్ని సింగిల్ పాలిష్ గా వినియోగిస్తున్నారు. బియ్యం ఆడేందుకు చిన్న యంత్రాలు వస్తున్నాయి. వీటిని ఇళ్ల వద్దకే తెచ్చి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇస్తున్నారు. కాళ్లతో తొక్కితే దంపుడు బియ్యం వచ్చే పరికరాలు ఉన్నాయి. జొన్నన్నం, రాగి సంకటి, కొర్రన్నం ఏళ్ల కిందట ప్రధాన ఆహారం ఇదే. తెల్లబియ్యం రాకతో కనుమరుగైన ఈ చిరుధాన్యాలు ఇప్పుడు మళ్లీ విరివిగా వినియోగంలోకి వస్తున్నాయి. బియ్యం బదులు ఒక పూట చిరుధాన్యాల భోజనంపై ఆసక్తి కనబరుస్తున్నారు. జొన్న, సజ్జ, రాగి తదితర చిరుధాన్యాల అటుకులకు, వీటితో చేసే చిరుతిండ్లకు డిమాండ్ పెరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మార్పు అనేది చాలా మంచిదండి. మాకు తర్వాత వచ్చే జనరేషన్ మా పిల్లలు, మేము మారితే ముందు తర్వాత మా పిల్లలు మారుతారు. మేము ఆరోగ్యంగా ఉంటే తర్వాత మా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా మారి లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను. చాలా అండి, ఆరోగ్యపరంగా అయితే మేము ఇటువంటి వాడటం మొదలుపెట్టిన కాడ నుంచి హాస్పిటల్కి వెళ్తాం లేదండి. ఈ కరోనా టైంలో అయితే బాగా నూపప్పు నూనె వచ్చింది. అది 0% కొలెస్ట్రాల్, మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నూపప్పు నూనె వాడితే చాలా మంచిదండి. మేము మా ఇంట్లో వాడేది కూడా నూపప్పు నూనెనండి. నేను తీసుకెళ్తాను, ప్రతి నెల నూపప్పు నూనె తీసుకెళ్లి వాడతామండి మా ఇంట్లో. బియ్యం, పప్పులు మాత్రమే కాదు, కూరగాయలు, పండ్లు విషయంలోనూ కాంప్రమైజ్ కావటం లేదు. ఇందులో భాగంగా మిద్దె సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. పురుగు మందులు చల్లిన కూరగాయల కన్నా ఇంటి పెరట్లోనే మిద్దెపైనో సాగు చేసుకోవటం మంచిదనే భావన ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఎవరింట్లో వారే కూరగాయలు పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాదులు
ఇలా అన్నింటినీ మిద్దె మీదే సాగు చేస్తున్నారు. 4-5 అడుగుల ఎత్తులోనే పండే మామిడి, బత్తాయి, నిమ్మ తదితర రకాలు వచ్చాయి. మరోవైపు దేశవాళీ ఆవు నెయ్యి కిలో 4,800 రూపాయల వరకు పలుకుతోంది. వీటిల్లో ఒంగోలు, గిర్ ఆవుల నెయ్యి వినియోగం ఎక్కువగా ఉంది. కిలో నెయ్యి తయారీకి 30 లీటర్ల వరకు పాలు అవసరమని రైతులు వివరిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలోనూ ఈ రకం నెయ్యినే వాడుతున్నారు. ఒకప్పుడు విందు, వేడుక ఏదొచ్చినా బంతి భోజనాల్లో పులిహోర, సగ్గుబియ్యం పాయసం తప్పనిసరిగా ఉండేది. రాను రాను పులిహోర స్థానంలో బిర్యానీ వచ్చి చేరింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పాత పద్ధతి అవలంబించే వారి సంఖ్య పెరుగుతోంది. మరికొందరు కొర్ర, అంటుకొర్ర అన్నం, పాయసం చేసి మరీ వడ్డిస్తున్నారు. వంటల్లోనే కాదు, వినియోగించే పాత్రల విషయంలోనూ చాలా మార్పులు వచ్చాయా? స్టైలిష్గా వద్దు, సంప్రదాయమే ముద్దు అనే వారి సంఖ్య పెరుగుతోందా? అల్యూమినియం పాత్రల ప్లేసులో ఇత్తడి పాత్రలు, ఇత్తడి గిన్నెలు. ప్లాస్టిక్ బాటిళ్లను రీప్లేస్ చేసిన రాగి, స్టీల్ బాటిల్స్. పింగాణీ ప్లేట్ల స్థానంలో స్టీలు పాత్రలు. ట్రెండ్ వద్దు, ఆరోగ్యమే ముద్దంటున్న జనం. ఉరుకుల పరుగుల జీవనంలో ఏదో ఒకటి తిన్నాంలే అని సరిపెట్టుకునే రోజులు పోయాయి. ఎన్ని పరుగులు పెట్టినా తిన్న పిడికెడు మెతుకులు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయా లేదా అని ఆలోచించే వారి సంఖ్య పెరిగింది. అందుకే వంటకు వినియోగించే పాత్రల నుంచి తాగే గ్లాసు వరకు చాలా మార్పులొచ్చాయి. ఇటీవల కాలంలో చాలా మంది మళ్లీ స్టీలు కంచాలు, గ్లాసుల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న ఫంక్షన్ల నుంచి పెళ్లి వరకు అన్ని చోట్ల స్టీలు కంచాల్లో వడ్డించడం మొదలవుతుంది. పెరుగుతున్న పర్యావరణ స్పృహే దీనికి కారణం. పల్లెల్లోనే కాదు, మహానగర లోగిళ్లలోకి మళ్లీ తిరగళ్ళు అడుగుపెడుతున్నాయి. బయట కొంటున్న పప్పుల్లో వేరువేరు పదార్థాలు కలుస్తున్నాయని, అందువల్ల గింజలు కొనుక్కొని తామే ఇంట్లో విసురుకుంటే నాణ్యమైన పప్పులు వస్తాయని గృహిణీలు భావిస్తున్నారు. కుదిరితే తిరగళ్ళు తెచ్చుకొని విసురుకుంటున్నారు లేదా మరపట్టించుకుంటున్నారు. బయట కొనుక్కునే ప్యాకెట్ల కన్నా ఇంట్లోనే తయారు చేసుకున్న పప్పుల్లో రుచి, పోషకాలు ఎక్కువ. మరోవైపు రాగి చెంబులు, ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు వినియోగం పెరిగింది. అల్యూమినియం పాత్రల కన్నా మట్టి పాత్రలే మెరుగంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుండటంతో ఆర్డర్ చేసి మరీ కొనుక్కుంటున్నారు. పాలు కాచేందుకు కూడా మట్టి పాత్రలే వాడుతున్నారు. నీళ్లు తాగేందుకు రాగి పాత్రలు, చెంబులు, రాగి బాటిల్స్ కొనేవారి సంఖ్య పెరిగిందంటున్నారు. అల్యూమినియం పాత్రలు వాడకం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతోందని, ఇత్తడి వాడకం మంచిదంటున్నారు వైద్యులు. మరోవైపు ఆరోగ్య పరిరక్షణ కోసం డైట్ పేరుతో నూనె వాడే వారి సంఖ్య పెరిగిందన్నారు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా దీని గురించి ప్రజల్లో, అంటే ఏపీలో మన వైపు బాగా అవేర్నెస్ పెరిగిందండి. సౌత్ దీంట్లో కూడాను. అంతకుముందు ఈ అవిసె నూనె కానీ ఇవి కానీ కోల్డ్ ప్రెస్డ్ ఇవన్నీ ఈ టెక్నికల్ పదాలకి తెలియక, కోల్డ్ ప్రెస్డ్కి నార్మల్ ప్రెస్సింగ్కి అర్థం తెలియక చాలా వరకు అది వెరీ హై ప్రొఫైల్ పీపులే వాడేవాళ్ళండి. ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఈ గానిగ నూనెలు అనే పదం రావడం వల్ల మేము వన్స్ 6 years 7 years బ్యాక్ చెన్నై నుంచి తెచ్చుకునేవాళ్ళం అండి కోల్డ్ ప్రెస్డ్. అండ్ హైదరాబాద్లో కూడా ఎవరు దీన్ని, అంటే కోల్డ్ ప్రెస్డ్ మీన్స్ ఇట్లా గానుగా వేడి లేకుండా, మిషన్స్ కాకుండా అవి వాల్యూస్ పోకుండా వచ్చేవి. సో అట్లా. కానీ ఇప్పుడు ఏపీలో ఎప్పుడైతే ఈ గానిగ నూనెలు జనాలు అందరికీ అవేర్నెస్ పెరిగిందో, ఈవెన్ న్యాచురోపతి డాక్టర్స్ కానీ
ఈ యూట్యూబ్లో వీళ్ళందరూ ఇవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సీయింగ్ యూట్యూబ్స్ అండి. ఈ అవేర్నెస్ బాగా వచ్చింది, అందరూ వాడుతున్నారు. అండ్ రిజల్ట్స్ ఆల్సో వీఆర్ ఫేసింగ్. ఇప్పుడు శనగ నూనె, అది కొబ్బరి నూనె కోల్డ్ ప్రెస్డ్ ప్యూర్ అంటే మీకు వన్స్ అమెజాన్లో మేము ఎప్పుడో తెప్పించుకునే వాళ్ళం, చాలా కాస్ట్లీ ఉండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఈ అవేర్నెస్ వచ్చాక అవైలబిలిటీ ఇట్లాంటి వచ్చిన తర్వాత చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ప్లస్ ప్యూర్గా మన కళ్ళతో మనకు అర్థమవుతుంది, మనం తెచ్చుకోగలుగుతున్నాం. సో బెటర్ యూసేజ్ అండి దీనికంటే కూడా. బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకునే కన్నా ఇంట్లోనే కోళ్లు పెంచుతున్నారు. ఒకప్పుడు పండగొచ్చిందంటే నాటుకోళ్లు కూరగా మారేవి. రాను రాను మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చారు. అయితే కరోనా, ఇతర వ్యాధుల కారణంగా మార్కెట్లో నాన్ వెజ్ కి స్వస్తి చెప్పారు. పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలి అంటే ప్రస్తుత జనాభా కూడా అట్నుంచి ఇటు మారుతున్నారు. ఏంటి, మన గతంలో మనకు వాడే నాటుకోడిని ఎక్కువగా మనం వాడేవాళ్ళం. ఆ నాటుకోడిని కూడా జనాలు అలవాటు పడటం వల్ల దాన్ని కూడా ఫారాల్లో పెంచి మనకి అందిస్తున్నారు. మరి ఈ రైతులు కూడా పండించే ఫార్మ్స్ కూడా మరి మంచి ఆహార పదార్థాలు పండించాలని, అలాగే ఈ కోళ్ళను కానీ లేదా చేపలను కానీ వృద్ధి చేసేటప్పుడు తక్కువ మందులు, యాంటీబయాటిక్స్ వాడితే మీరు కూడా మన ప్రజలకి మంచి చేసిన వాళ్ళు అవుతారని ఆ రకంగా మీరు దృష్టి పెడుతున్నారు. అలా మార్పు చేసుకుంటున్నారు. అలా ప్రజలు కూడా ఈ నాటు సిస్టమ్ వైపు మరలుతున్నారు. ఈ సిస్టమ్ మరి ఎంతో ప్రజానికానికి కూడా మేలు చేస్తుందని ఆశిస్తున్నాము. ఇక నూనెల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మార్కెట్లో దొరికే వివిధ రకాల రిఫైన్డ్ వంట నూనెల్లో బీటీ పత్తి గింజల నూనె, పెట్రోలియం జెల్లీతో పాటు వేరువేరు ఉత్పత్తులు కలుపుతున్నారు. ఇవి అనారోగ్యానికి కారణమవుతుండటంతో గానుగ నూనెపై దృష్టి సారిస్తున్నారు. గతంతో పోలిస్తే గానుగ నూనెల వాడకం పెరిగిందంటున్నారు నిర్వాహకులు. కల్తీ లేకుండా స్వచ్ఛమైన నూనె పట్టించుకోవచ్చనే అవగాహన ఏర్పడింది. కొంతమంది దగ్గరుండి నూనె తీయించుకుంటున్నారని గానుగ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రిఫండ్ ఫిల్టర్లు అవన్నీ మాకైతే తెలియదు. మనకేంటంటే పాత లెక్కలో ఒక కొట్టుకాడికి వెళ్ళి నెంబర్ 1 మిల్లుల కాడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఆయాలకి ఇయాలకి ఆయిల్స్ మారిపోయినాయి. క్వాలిటీ ఏమి ఇస్తున్నారో, ఏం పేర్లు పెడుతున్నారో ఏమి తెలియదు. దాని మీద జనాలు మంచిది తినాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. దానికోసం మనం కూడా అదే ఉద్దేశంతో పెట్టాము. ఇవాళ బాగుంది, చక్కగా అందరూ కూడా వచ్చి, ఆడవాళ్ళు అయితే వచ్చి కూర్చొని చూసుకొని, వాళ్ళు ఒక 12 కేజీలు ఒక వాయి అయిద్దండి, 12 కేజీలు తీసుకొని ఆడించుకొని ఆ ఆయిల్ తీసుకెళ్ళి వాడి వచ్చి మళ్ళీ మాకు వేయండి, లేకపోతే మీరు ఆడింది ఇవ్వండి, అలా తీసుకెళ్తున్నారు. దాని మీద మేము కూడా బాగానే క్వాలిటీ, ఎప్పుడైతే క్వాలిటీ ఇస్తే అప్పుడు ఉంటుందండి వ్యాపారం. మనం క్వాలిటీ తగ్గించామంటే ఆటోమేటిక్గా జనం రారు. కొబ్బరి అలా వేసి అలా ఆడతామేనండి, కొబ్బరిలో ఏమి వేయకూడదు. అయితే కొంతమంది లిక్విడ్ వేస్తారు. లిక్విడ్ ఎందుకు వేస్తారంటే ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది, కలర్ బాగుంటుంది. ఏ కొబ్బరి ఆడినా కూడా కలర్ వస్తుంది లిక్విడ్ వేస్తే. అందుకని మేము అసలు ఆడేదే నెంబర్ 1 ఆడితే ఇంక లిక్విడ్తో పనే ఉంది. మార్కెట్లో దొరికే రిఫైన్డ్ నూనెల వినియోగంపై రకరకాల వాదనలు వినిపించడంతో అందరి దృష్టి గానుగ నూనెలపైకి మల్లుతోంది. పల్లి నూనెతో పాటు కొబ్బరి, పొద్దుతిరుగుడు, ఆవ, నువ్వుల నుంచి నూనెలు తీస్తున్నారు. ఇంట్లో నూనె తయారీకి గ్రైండర్ పరిమాణంలో ఉండే యంత్రాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కుదిపేసిన కరోనా ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చింది. మళ్ళీ పాత పద్ధతిలోనే పాత విధానాలను అవలంబించేందుకు నేటి తరం ముందుకొస్తుంది. రిఫైన్డ్ ఆయిల్స్, అదేవిధంగా ఇతర కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చే ఉత్పత్తులను కాదని సంప్రదాయబద్ధంగా గానుగ నూనెలు, అలాగే పిండి మరల నుంచి ప్రత్యేకంగా మిల్లాడిచ్చి మరీ వివిధ రకాల తినుబండారాలను వినియోగిస్తూ ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఈ విధానంలో మరింత మార్పులు వచ్చిందని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఆరోగ్యం కోసం 10 రూపాయలు ఎక్కువైనా కూడా వెనకాడే పరిస్థితి నేటి యువతలో కనిపిస్తూ ఉందని, ఈ భవిష్యత్తులో ఈ తరహా పాత సంప్రదాయ పద్ధతులను పాటిస్తే అనారోగ్యాలు కూడా దరిచేరవని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.